నట జీవిత విశేషాల గురించి మనందరం కూడా ముచ్చరించుకుంటున్నాం. చాలా విషయాలు మీకు తెలియనివే నేను చెప్తున్నానని నేను భావిస్తున్నాను. తెలిసిన వాళ్ళు సంతోషిస్తున్నారు. తెలియని వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. మా తెలియని విషయాలు మీరు చెప్తున్నారని చెప్పి. సూపర్ స్టార్ కృష్ణ అజాత శత్రువు. అంటే ఆయన శత్రువులు లేరా? ఆయన ఎవరితో విభేదాలు పెట్టుకోలేదా అని కొంతమంది అడగచ్చు. కొంతమంది ఆయనకు విభేదాలు వచ్చినమాట వాస్తవం. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. తర్వాత వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ కొనసాగించారు. కాబట్టి మా దృష్టిలో, సినిమా దృష్టిలో, సినిమా ఇండస్ట్రీ దృష్టిలో ఆయన అజాత శత్రువే. విశ్వనాథ నాయకుడు ఈ సినిమా షూటింగు జరుగుతున్నప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో 2 వింత సంఘటనలు జరిగాయి. ఒకటి, దసరా బుల్లోడు సినిమా 5 రీళ్లు కలర్లో తీసినప్పుడు అందులో ఫిల్మ్ సరిగా లోడ్ అవ్వకుండా 5 రీళ్లు కూడా పాడైపోయాయి. పాడైపోతే మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ చాలా బిజీ షెడ్యూల్. బీబీ రాజేంద్ర ప్రసాద్ చాలా కష్టపడి 5 రీళ్లు అప్పుడు మళ్ళీ షూటింగ్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి విశ్వనాథ నాయకుడు కూడా జరిగింది. విశ్వనాథ నాయకుడు 7 రీల్స్ షూటింగ్ జరిగిన తర్వాత ఫిల్మ్ సరిగా అప్లోడ్ కాకపోవడం వల్ల, ఆపరేటివ్ కెమెరామెన్ చేసినటువంటి మిస్టేక్ వల్ల ఆ 7 రీళ్లు కూడా పూర్తిగా పోయాయి. దాంతో మళ్ళీ రీషూట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. పైగా కాంబినేషన్ కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు, నడిగర్ తిలకం శివాజీ గణేషన్ ఇలాంటి ప్రముఖ తారలందరూ కూడా ఉన్నారు. దాంతో వడ్డే బ్రదర్స్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. అటువంటి పరిస్థితుల్లో ఆ సినిమా షూటింగ్ పద్మాలయాలో జరుగుతోంది. పద్మాలయాలో అంతకుముందు సింహాసనం సినిమా షూటింగ్ జరిగింది. మావీరన్ అనేటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఈ రెండింటికి కూడా సెట్స్ని వాడారు. అంటే భారీ సెట్టింగ్స్ వేశారు సింహాసనం గురించి. ఆ సెట్టింగ్స్ని ఇక్కడ వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేశారు సూపర్ స్టార్ కృష్ణ. మీరు 7 రీళ్లు మీకు పాడైపోయాయి. 7 రీళ్లు మీకు ఎంతకాలం మీరు షూటింగ్ చేసుకుంటారో అంతకాలం పద్మాలయ స్టూడియోస్ మీ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోదు. అలాగే నేను ఈ 7 రీళ్లు కంప్లీట్ అయ్యేంత వరకు, మళ్ళీ రీషూట్ అయ్యేంత వరకు మీ దగ్గర నుంచి ₹1 నేను తీసుకోను అని చెప్పేసి వాళ్ళకి ఫ్రీగా 7 రీళ్లు మళ్ళీ పూర్తి అయ్యేంత వరకు స్టూడియో తరఫున ఫ్లోర్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. దాని తరఫున కూడా తను పూర్తిగా ఫ్రీగా చేయటం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మే మంత్ జరిగిన షూటింగు, మే మంత్లో చాలా భారీగా ఎండలు ఉంటాయి హైదరాబాద్లో. దాంతో రస్నా ఇలాంటివన్నీ కూడా సప్లై చేయాల్సినటువంటి పరిస్థితి జూనియర్ ఆర్టిస్ట్కి కలిగింది. వీటిని కూడా పద్మాలయ వాళ్ళే భరించి వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్తో సహా అన్నిటినీ కూడా సప్లై చేసి తన ఔదార్యాన్ని ప్రకటించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. అంటే వడ్డే బ్రదర్స్ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సినిమా కంప్లీట్ చేయడంలో ఆయన తోడ్పాటు చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ విశ్వనాథ నాయకుడు సినిమాకి మొట్టమొదట కృష్ణ బదులు రజనీకాంత్ అని చెప్పి అనుకున్నారు. ఇది తంజావూరుకి సంబంధించినటువంటి స్టోరీ, అంటే చెన్నైకి సంబంధించింది, తమిళనాడు. కాకపోతే రజనీకాంత్కి ఉన్నటువంటి డేట్స్ ప్రాబ్లం వల్ల సూపర్ స్టార్ కృష్ణ ఈ క్యారెక్టర్ని చేశారు. చేసినందుకు ఫలితం ఏంటంటే వడ్డే బ్రదర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఆ సినిమా నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా ఆ సెట్స్ని ఫ్రీగా వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. సెట్స్ అంటే మామూలు సెట్స్ కాదండి. ఆ రోజుల్లో 75 లక్షల రూపాయల వ్యయంతో వేసిన సెట్స్ అవి. అది ఫ్రీగా నిర్మాతకి లాభించింది. కొన్ని చోట్లయితే రెంటలు కూడా తీసుకోకుండా చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ మేకప్ చీఫ్ మాధవరావు గారు, మాధవరావు గారు చాలా యాక్చువల్గా ఏంటంటే మేకప్ అంతా ఆయనే చూసుకుంటారు. ఈ విజయ్ మాధవి కంబైన్స్ వాళ్ళు తీసిన సినిమా ఇది. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈయనకి ఒక ₹30,000 డ్యూ ఉండిపోయారు. అది ఎన్నిసార్లు అడిగినా కూడా మేకప్ చీఫ్ మాధవరావు గారికి ఇవ్వట్లా. పాపం ప్రొడ్యూసర్స్కి ఈ విషయం తెలియదు, అన్నీ చూసుకోలేరు కదా. ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ అమౌంట్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఒకసారి మాధవరావు గారు సూపర్ స్టార్ కృష్ణకి చెప్పారు ఈ విషయం. అంటే ప్రొడక్షన్ వాళ్ళే ఎంతసార్లు అడిగినా నా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి. దాంతో కృష్ణకి ఒక్కసారి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే అన్నారు, మేకప్ నాకు వేయొద్దు అని చెప్పేసి మేకప్ వేసుకోవడం మానేశారు. ఒక్కసారి షూటింగ్ అంతా ఆగిపోయింది. అతిరథ మహారథులందరూ కూడా కాంబినేషన్లో ఉన్నారు.
ప్రొడ్యూసర్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. దాసనారాయణరావు కూడా విషయం తెలిసింది, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. అదేంటి కృష్ణకి కోపం రాదు కదా, ఆయన ఏంటి ఈరోజు మేకప్ వేసుకొని ఉన్నారంటే అప్పుడు ఆ ప్రొడ్యూసర్స్కి సూపర్ స్టార్ కృష్ణ వివరించారు, నేను మీకు ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తాను, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, కానీ మేకప్ చీఫ్ అనేటప్పటికీ ఆయనకు ఒక గౌరవం ఉంటుంది, మీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు ఆయనకి ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అరే మాకు ఆ విషయం తెలియదండి అని చెప్పేసి ఆ ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి చివాట్లు పెట్టి అప్పటికప్పుడు ఆ డబ్బులు అరేంజ్మెంట్ చేసి ఇచ్చారు. అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే తనకి రావాల్సిన పారితోషికం వచ్చినా రాకపోయినా ఆయన పట్టించుకోలేదు ఎప్పుడూ కూడా. అలాగే తన స్టూడియో ఒకవేళ ప్రొడ్యూసర్స్కి కావాలనుకుంటే ఫ్రీగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే 7 రీళ్లు పాడైపోతే ఆ 7 రీళ్లు వాళ్ళకి సహకరించినటువంటి సందర్భం ఉంది. కాకపోతే తన విషయం ఆయన ఎప్పుడు పట్టించుకోలే, కానీ తన మేకప్ చీఫ్కి ఇవ్వకపోతే మాత్రం ఆయన కోపం వచ్చింది. అది ఎదురు వాళ్ళ గురించి కష్టాల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం సూపర్ స్టార్కి ఉండబట్టే ఆయన గొప్ప వ్యక్తి అయ్యారు. ఆ రోజు చాలామంది అనుకున్నారు అజాత శత్రువే అలిగిన నాడని, ఆయనకి ఎప్పుడు కోపం రాదు, అసలు ఎప్పుడు మేకప్ వేసుకొనినే అనరు. అలాంటి ఆయన మొట్టమొదటిసారి అలా అనేటప్పటికీ ఒక్కసారి యూనిట్ అంతా కూడా స్టన్ అయిపోయింది. పరోపకారం మిదం జగత్ అని ఎదురు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన కోపం వచ్చినా పర్వాలేదు, అలా కోపం వచ్చిన సందర్భం చాలా అరుదు. ఈ విషయం ఇప్పుడున్న మేకప్ చీఫ్ మాధవరావు గారికి తెలుసు. అలాగే దాసనరావు గారి దగ్గర మరి పనిచేసినటువంటి నందం హరిచంద్రరావు గారికి తెలుసు. సో ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ సాక్షిభూతంగా ఉన్నారు. కాబట్టి కృష్ణ మంచి మనస్తత్వానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని బట్టి ఆయన మనస్తత్వం మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా అభిమానులు కూడా ఈ విషయం ఎంతవరకు తెలుసు అన్నదో నాకు తెలియదు. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.